హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చిన్న చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది ఎవరైనా తినొచ్చండి, పాలిచ్చే తల్లిలు కానివ్వండి చిన్న పిల్లల వరకు ఎవరైనా తినొచ్చు. ముందుగా అయితే గనక చిన్న చేపలను తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ వేసి మొత్తం అంతా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే కనుక పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా అయితే కనుక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించేసిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు మిక్సీ వేసుకుని దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో ఒక 2 పండు టమాటాలను తీసుకుని చిన్న పీసుల కింద కట్ చేసుకుని వీటిని కూడా మూత పెట్టి పెట్టేసుకోవాలండి. ఇది మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడగా సాల్ట్, పసుపు 1 స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం అంతా కలుపుకొని దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చేపలను కూడా యాడ్ చేసేసుకుని మనం ముందుగా అయితే కనుక ఒక బిగ్ సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. దాన్ని తీసేసి దీంట్లో ఈ చేపలను గట్ట వేసేసి ఆ చింతపండు పులుపుని వేసేయడమేనండి. అంతే. ఒక్క 10 నిమిషాలు పావు గంట మూత పెట్టి కుక్ చేసినట్లయితే గనక ఆ పులుపు అంతా ఆ చిన్న చేపలకు పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పాలు పడని బాలింతలు ఉంటారు కదండి, వాళ్ళ తింటే గనక వాళ్ళకి పాలు పడతాయి. అంత మంచిదండి, హెల్దీ ఫుడ్ అని చెప్తాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.